కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మేనేని సత్యనారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎంఎస్ఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారని, నీతి నిజాయితీతో ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడని కొనియాడారు. 2 సార్లు ఎంపీగా కరీంనగర్ పార్లమెంటు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత ప్రజలకు సేవలందించారు. ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా సేవలందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి విశేష సేవలందించారు. 2 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్గా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో పార్టీ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్ గారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని మరియు నేటి తరానికి ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ కోసం కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణ ప్రజా సమితి నుంచి 1971లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించి తెలంగాణ వాడిని వినిపించారు. ఆ గొప్ప నాయకుని అతని జీవిత ప్రయాణం, రాజకీయ ప్రస్థానం, నీతి నిజాయితీతో అనేక బాధ్యతలకు తను చేసిన పదవులను వన్నె తెచ్చిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధకుడు, మాజీ మంత్రివర్యులు మరియు మాజీ పిసిసి అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు గారి ఎంఎస్ఆర్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ. 1969 తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక భూమిక వహించిన వ్యక్తి మన ఎంఎస్ఆర్. మర్రి చెన్నారెడ్డి గారి తెలంగాణ ప్రజా సమితి తరపున 1971లో మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచిన ఘనత ఎంఎస్ఆర్కే దక్కుతుంది. అదేవిధంగా వరుసగా 71, 77, 80 3 సార్లు కరీంనగర్ పార్లమెంటు నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచిన వ్యక్తి ఎంఎస్ఆర్. ఆయన కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు చేసిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడిని తలుచుకోవడం మన మధ్య లేకుండా చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా 1980లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అప్పటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారికి నమ్మకమైన వ్యక్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలందించిన మహనీయుడు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రివర్యులు, పిసిసి అధ్యక్షులు ఎంఎస్ఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవలు అందించి తెలంగాణ రాష్ట్ర మలి తుది ఉద్యమంలో కీలక పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసి కార్యకర్తలకు ఒక ఊతాన్ని, ఒక బలాన్ని అందించినటువంటి వ్యక్తిగా గుర్తుండిపోతారు. కరీంనగర్ ఎంఎస్ఆర్ అంటే పెద్దగా గుర్తుకు లేకపోయినా భారతదేశంలో ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఎంఎస్ఆర్ గారి పేరు గుర్తుకు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ కుటుంబానికి రాజీవ్ గాంధీ గారి ఎంఎస్ఆర్ గారిని పేరు పెట్టి పిలిచేంతటి సన్నిహితాన్ని పొందారంటే వారు ఈ పార్టీకి ఎంత ఎనలేని కృషి చేశారో అది అర్థమవుతూ ఉన్నది.